మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా? ఈ మ్యాటర్ తప్పక తెలుసుకోవాల్సిందే. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు ఇతర పనుల నేపథ్యాలను మూత్రం నియంత్రించుకుంటుంటారు. అయితే దీనివల్ల అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. డయాబెటిక్స్ కారణం గాని లేదా ఎక్కువ నీళ్లు తాగడం వల్ల గాని ఇతర కారణాల వల్ల గాని మూత్రం తరచుగా వస్తుంటుంది. అయితే మూత్ర విసర్జన చేయకుండా అలాగే అదిమి పెట్టుకుంటే తీవ్రమైన రోగాలను ఆహ్వానించినట్లే అవుతుందని చెప్తున్నారు నిపుణులు. మూత్ర విసర్జన నియంత్రించడం వల్ల ఏ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో ఇవాళ మనం తెలుసుకుందాం. బలహీనమైన మూత్రాశయం. మూత్రాశయంలో మూత్రం నిలువ ఉంటుంది. ఎక్కువ సమయం నిలువ ఉంచడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది, తద్వారా బలహీనంగా మారుతుంది. కొన్నిసార్లు మూత్రాశయం పగిలిపోయే ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణమైన సమస్యలో ఇది ఒకటి. వాస్తవానికి శరీరంలో టాక్సిక్స్ మూత్రం ద్వారా బయటికి వస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ సమయం మూత్రాన్ని నిల్చుకోవడం వల్ల pH స్థాయి చెదిరిపోతుంది. ఇది UTI సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మూత్రపిండాల వైఫల్యానికి కారణం. ఎక్కువసేపు మూత్రాన్ని నియంత్రించుకోవడం వల్ల మూత్రపిండాలకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఇలా ఎక్కువ సమయం మూత్రాన్ని నియంత్రిస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే సమస్య ఎదురయ్యే అవకాశం చాలా ఉంది. శరీరంలో వాపు. మన శరీరంలో పేరుకున్న సోడియం మూత్రం ద్వారా విసర్జనం అవుతుంది. ఎక్కువ సమయం మూత్రాన్ని నియంత్రించినప్పుడు శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో వాపు వచ్చే సమస్యలు పెరుగుతాయి. మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.